అనుకోండి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అన్నారు. యూనియన్ అంటే అన్నారా ఇంకోటి అన్నారా అది అది ఆయన రాత్రి మాట్లాడలేదా చెప్పానండి. ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్ 4 మూలుగా ఉంటే ఈ పాటికి నీ విచారణ ఎత్తేసిండవానివి అన్ని పెట్టిండవాన్ని. కానీ పార్టీ బతకాల, ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా. లేకపోతే ఈ పార్టీకి నీ చరంగీత పాడింది. నువ్వేంది చరంగీతం పాడేది? నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకుని రామగిరి, కనకానపల్లి, రాప్తాడులో, ఆడ వైఎస్ఆర్లో, ఆడ సునీత, తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనెక్ట్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని ఇచ్చావు. తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని ఇచ్చావు. నువ్వు ఎంపీటీఎస్ ఎలక్షన్ లో ఆడియో రిలీజ్ చేయమంటావా? పోయి ఆడ తెలుగుదేశం పార్టీ ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది. ఇష్టం వచ్చినట్లు రాప్తా నియోజకవర్గంలో చేస్తున్నావు. వాళ్ళంతా కూడా నీ దగ్గర సెంటర్ తీసుకుంటున్నావు. నీ దగ్గర సెంటర్ తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కరుడు కట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని, ఛార్జీలు పెట్టుకుని, కూలి పనులు విడిచిపెట్టుకుని, ప్రభుత్వం వాళ్ళకి చెప్పి కష్టపడాలందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు. ఓ సీఏలకు చెప్పించి అందరికి కూడా 1 టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడినా చెప్పంటావా? కార్యకర్తలు పిలిపించి లోపలేమంటావా? వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసం చేయాలని చెప్పి సీఏలకు చెప్పలేదా? నువ్వు ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడుతుండేదా? ఏం మాట్లాడతారు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనంతపురంలో ఏ భూమి ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ గారు నీ దగ్గరికి పోవాలా? ఎంతమంది కమిషన్లు మారారు అనంతపురంలో? కమిషన్లు దినా మారుతున్నారు అనంతపురంలో. ఎందుకు మారుతున్నారు? దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా, ప్రతిష్ట తుంచుతున్నావా? నువ్వు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేది. ఎందుకంటే నాకు పరిధి ఉంది, అవధి. నువ్వు పరిధి దాటి రా, నేను చెప్తా, మాట్లాడతాను. నేను ఎక్కడా మున్సిపల్ చైర్మన్ అక్రమాస్తులు సంపాదించానో నాకు చెప్పాలా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా. నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోకాపరికమే లేదు. వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనబడతారు, నువ్వు ఎందుకు కనపడంలా? నీ చీకటి ఒప్పందమేమి? నన్ను చీకటి మిత్రుడు అంటావా? అనంత వెంకటరామరెడ్డి ఫ్యామిలీకి మాకు నారాయణ రెడ్డి పల్లిలో ఫ్యాక్షన్ ఉంది. వాళ్ళు అనంతపురం వలస వచ్చారు. మా తాత ఫ్యాక్షన్ లో చనిపోయాడు. అనంతపురం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రపతి తిరిగాం. సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకటరామరెడ్డి కానీ లేదా గతంలో గులాబ్ రెడ్డి అనిత పోటీ పెట్టిన